ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలా మందికి ఉప్పల్ బాలు ఎప్పటి నుండో తెలుసు. టిక్ టాక్ అప్పటి నుండి కూడా మీరు సెలబ్రిటీ అయ్యారు, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ వల్ల, అవునా? సో రీసెంట్ గా మాత్రం మిమ్మల్ని అందరూ ఒక దేవుళ్ళ చూస్తున్నారు. ఎందుకు? బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయలేదు, జనాలు మీ వల్ల ఒక్కరు కూడా ఎవరు లాస్ అవ్వలేదు కాబట్టి, నష్టం జరగలేదు జనాలకి. సో అలాంటి బాలు ఎవరో తెలియని ఒక నాన్వేషణ ఏ అంటే ఆలోచనతో ఇచ్చిండో 90,000 రూపాయలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఉప్పల్ బాలు తప్పు చేశాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. అలా ఏం కాదు. నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు అని అడిగాడు క్వశ్చన్. ఎందుకు చేయలేను అంటే నాకు పాపం సో వద్దన్నా, నాకు బెట్టింగ్ యాప్లు అలాంటి చెయ్యను, ఒకరు పూకడికి వచ్చే రూపాయి నేను తినను, నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు 20,000 30,000 ఇస్తున్నారు బెట్టింగ్ యాప్లు. పోనీ ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్లు చాలా మంది చేశారు. ఇప్పుడు నేను కూడా అలా బెట్టింగ్ యాప్లు చేసింటే లక్షల కోట్లు, ఇప్పుడు ఒక 5-6 కోట్లు సంపాదించుకునేవాడిని. 5-6 కోట్లలో మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకునేవాడిని, 100 కారు ఉండేది, కారు మెయింటైన్ చేసేది, ఒక డ్రైవర్ మెయింటైన్ చేసేది. హైదరాబాద్ కూడా ఒక సొంత ఇల్లు కట్టుకుని, ఇప్పుడు నేను సత్ ఇద్దరం కలిసి ఒక కొత్త ఇంట్లో ఉండేది, ఇద్దరం కలిసి మంచిగా ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం. ఆయన ఒక 10 ఐఫోన్లు ఆయనకి ఇప్పించేది, నా ఫ్రెండ్స్ ఒక 10 ఐఫోన్లు ఇప్పించేది, నేను 100 వాడేది ఐఫోన్లు. నాకనే డబ్బు మీద ఆశ ఉంటే నేను ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు. మరి ఎందుకని తీసుకున్నారు? నాన్వేషన్ దగ్గర ఎందుకు తీసుకున్నట్టు అది కూడా చెప్తాను. నేను నాన్వేషన్ నాకు మొబైల్ ఇప్పిమని అడగలేదు, నేను నాకు ఐఫోన్ కావాలని అడగలేదు. నువ్వు బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు? నీ ఫ్యామిలీ ఫ్యామిలీ కదా, నువ్వు బెట్టింగ్ యాప్లు చేస్తే నీకు లక్షలు వచ్చేవి, మీ ఫ్యామిలీ సెట్ అయ్యేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు అలా చేయలేవంటే, అన్నాలంటే బెట్టింగ్ యాప్లు ఎవరైనా మోసం చేసే డబ్బులు నేను తీసుకోనన్నా, నాకు ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను, కానీ నేనైతే అడుకోనన్నా. షూటింగ్స్ కానీ ఎవరంతో నాకు రూపాయి కావాలన్నా కూడా నా నుంచి వాళ్ళకి ఏమైనా వరకు ఉపయోగపడితే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటాను, కానీ పూకడికి నేను అడుకోనన్నా, నీ దగ్గర కూడా నేను అడుకోలేదు కదా అన్నాను. నీ గోల్ ఏంటంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, కొన్ని మూవీస్ చేయాలన్నా, మా ఫ్యామిలీని బతికించుకొని నా గోల్ అదే అన్నాడు. నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు. అంటే నేను OnePlus యూజ్ చేస్తున్నాను. నీకు ఐఫోన్ లేదంటే లేదన్నా అన్న. నేను ఎప్పుడు ఐఫోన్ వాడలేదు, నాకు నా టీచర్ ఐఫోన్ కొనాలని గోల్ కూడా ఉంది, కొన్న టైంలో కొంటాను అన్నాడు. నేనేమనంటే నేను ఒక ఐఫోన్ ఇప్పిస్తాను. ఎందుకు ఇప్పిస్తావు నాకు అన్నయ్య అని అడిగిన. నాకెందుకు నువ్వు నచ్చినావంటే, నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేదు, లక్షలు ఇస్తా అంటే అందరు చేస్తారు, నువ్వు ఎవరిని మోసం చేయకుండా బెట్టింగ్ యాప్లు ఆడకుండా చేస్తున్నావు, నీళ్ళు నాకు అది ఒక్కటే నచ్చింది అని చెప్పి, నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడతావు, మీ ఇంట్లో వాళ్ళంతా పేదోళ్ళు అయినా కూడా నువ్వు గ్రేట్ బాలు అట్లా నాకు ప్రేమతో ఇచ్చాడు. నేను అడగలేదు, ఆయన అభిమానంతో ఇచ్చాడు. నాకు అభిమానంతో ఎవరు ఇచ్చినా నేను తీసుకుంటా. నాకు వైజాగ్ సత్య కూడా ఏమైనా ఇప్పిస్తా తీసుకుంటా. ఎందుకు కొట్టంట? మనము ఇప్పుడు వెళ్ళి అడుగుకున్నాం అనుకో, అన్న నాకు ఏమైనా ఇప్పి అంటే నేను తప్పు చేసినట్ల. ఎవరో నాకు 100 మంది ఇస్తారు ప్రేమతో, 200 తీసుకోబాలు, 500 తీసుకోబాలు, 1000 రూపాయలు తీసుకో, రెంట్ కట్టుకో, బట్టలు తీసుకుని నాకు 100 మంది ఇప్పిస్తారు. నా ఫ్రెండ్ బెంగళూరు బుజ్జి కూడా తెచ్చారు. నేను ఎవరేమన్నా నాకు తీసుకుంటే తప్పేముంది? ఉప్పల్ బాలు ఒక్కడే బెట్టింగ్ యాప్లు చేయలేదా? అంటే మీ టీంలో ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, అందరూ అగెన్స్టే ఉన్నారు, అవునా? కానీ ఓన్లీ వై ఉప్పల్ బాలు? మా టీంలో మా బ్యాచ్లో అయితే ఎవరం చేయలేదు. అదే ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు నాన్వేషన్? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, మాకు అలాంటి మా బ్యాచ్ లో ఉంటారు, ఒక 200 మంది దాకా ఉంటారు మా బ్యాచ్ లో. మేము ఎవరం ఎప్పుడైనా మంది సొమ్ము తినము. ఎక్కడికైనా కలిసి వెళ్తే కలిసి తింటాం, ఒక్కొక్కరు ₹2 వేసుకుని. ఎవరైనా రూపాయి హెల్ప్ చేస్తే, ఒకరి ఇంట్లో ఏమైనా బియ్యం సంచులు అంటే మేము అందరం ₹10 వేసుకుని ఒకరు బియ్యం సంచి చెప్పిస్తాం మా గ్రూప్లో, అలా చేస్తాము. సో అప్పుడు టీం ఇప్పుడు మంచి చేసే వ్యక్తి అయితే మీ టీం అందరికి కలిపి ఓ 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి, అమ్మ టీం అందరూ కూడా ఓ 10,000 తీసుకోండి, ఓ 20,000 తీసుకోండి, మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, మీకు కంటెంట్ ఏదో ఒకటి యూజ్ అయితే డబ్బులు అని పంచాలి. మంచి వ్యక్తి అయితే తన తప్పులను కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని టార్గెట్ గా పెట్టి తన నుండి డైవర్ట్ చేయడానికి మీకు 90,000 రూపాయలు ఇచ్చిండొచ్చు కదా. నాకు ఇప్పుడు నాన్ వెజ్ మొబైల్ ఇచ్చాడంటే నా దృష్టిలో దేవుడు అని చెప్పట్లేదు. నాకు ఎందుకంటే నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేవు, నేను అభిమానంగా ఇస్తున్నాను. మళ్ళీ అమౌంట్ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు, దేనికి యూజ్ చేయొద్దు, మీ ఇంట్లో వాళ్ళకు ఇవ్వద్దు, నీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు, నువ్వు మొబైల్ కొనాలి అన్నాడు. నాకు అలాంటి అలవాటు లేదన్నా, నేను ఇచ్చే డబ్బులు నేను మొబైల్ కొంటాను. నేను ఇంకొక 20,000 వేసి మొబైల్ తీసుకున్నాను. ఆయన వేసింది నాకు 91,000 వేసాడు, ₹1 45 ఒకటి వేసాడు, 46 ఒకటి వేసాడు నాకు నా ఫోన్పే నెంబర్కి. మిగతా నేను ఇప్పుడు ఈ మొబైల్ పలిగిపోయిన, కింద పడి అద్దం పలిగిన, గ్లాస్ పడి 40,000 అవుతుంది ఈ అద్దం, ఈ మొబైల్ వేపియాలంటే. ఇప్పుడు 1 ఇయర్ అంటే 12 నెలల్లో ఈ మొబైల్కి ఏం ప్రాబ్లం అయినా కొండపోయి ఈ ఫోన్ ఆ మొబైల్ షాప్కి ఇస్తే తిరిగి మనకు కొత్త ఫోన్ ఇస్తారు. ఎందుకంటే నేను 7,500 పెట్టి ఇన్సూరెన్స్ చేయించా, గ్లాస్ చేయించా. ఎందుకంటే నేను సడన్గా ఇప్పుడు పలిగిపోయింది అనుకో, 40,000 కట్టి అద్దం వేయించుకుంటే అంత డబ్బులు లేవు. మళ్ళా ఐఫోన్ అమ్మితే సగం రేట్ వస్తుంది అన్నారు. అందుకని నేను తీసుకున్నాను, కానీ ప్రేమతో ఇచ్చాడు, నేను తీసుకున్నా, కానీ నేనైతే అడుకోలేదు.
ఓకే. నాకు ప్రేమతో ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుంటాను నేను బరాబర్. సీఎం వచ్చి ఇచ్చినా ఏమైనా ఇల్లు ఇచ్చినా తీసుకుంటా, తప్పేముందండి? తప్పు కాదు. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళలో కొంతమంది, ఇప్పుడు అన్వేషణ గారు, నాన్వేషణ ఎవరైతే ఉన్నారో వ్యక్తి, ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి అగైనిస్ట్ గా ఫైట్ చేయడం అనేది కరెక్ట్. కానీ అమ్మాయిలను తిట్టడము, పిల్లలను తిట్టడము, వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టానుసారం మాట్లాడడము, ఇవన్నీ రాంగ్ కదా. అలాంటి వ్యక్తి తన తప్పులను కవర్ చేసుకోవడానికి ఉప్పల్ బాలుని అడ్డు పెట్టుకున్నాడు. పాపం అమాయకుడు ఉప్పల్ బాలు తెలియక ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు అనవసరంగా ఆయనకి తెలియని ఒక ఫేమ్ ని క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. నేను ఒకటి చెప్తా చూడు, నాన్ వెజ్ మంచివాడు దేవుడు అని నేను దృష్టిలో నేను చెప్పట్లేదు. నాన్ వెజ్ మంచివాడే, బెట్టింగ్ అప్ల కోసం పోరాటం చేస్తున్నావు. ఫ్యామిలీని తిట్టడం, లేడీని తిట్టడం నేను కూడా శిక్షిస్తాను. మంచివాడు ఎలా చెప్తాను? నాన్ వెజ్ అనే బూతులు కొన్ని నాకు నచ్చవి. అందుకని చిల్లరగా ఫ్యామిలీల గురించి మాట్లాడడం, పాపం ఇమ్రాన్ గారిని, ఇమ్రాన్ వాళ్ళ వాళ్ళ మమ్మీని ఫ్యామిలీని, తిట్టడం, పాకిస్తాన్ వాళ్ళని అలా అలా అనడం అది చెప్తున్నా. అలా నేను కూడా ఖండిస్తానండి. నాకు ఫోన్లు ఇచ్చినంత మాత్రం ఆయన దేవుడు అని ఎలా అనుకుంటాను? ఇప్పుడు నాకు మొబైల్ ఇచ్చాడు, అబ్బా నాన్ వెజ్ చాలా మంచోడు దేవుడు అండి వాడిని ఎలా చెప్పగలుగుతాను? నేను ఏంటంటే ఆయన బూతులు యూజ్ చేయకుండా మీతో మాట్లాడితే నేను ఎప్పుడైనా రైట్స్ ఇస్తాను. ఎందుకంటే బూతులు ఎవరైనా తప్పది మాట్లాడడం. ఎందుకంటే నేనున్న ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఒకరి గురించి మాట్లాడినా బ్యాడ్గా, ఎవరి గురించి అయినా గలీజ్గా యూజ్ చేశానా? ఎందుకంటే అంటే మనకు పుట్టుకతో ఉండాలి. ఆయనకు పుట్టుకతో నేర్పిస్తే వాళ్ళ అమ్మ నాయన అలా మాట్లాడేవాడు కాడు. నాకంటే పుట్టుకతో మా నాయనమ్మ నేర్పించింది ఎలా ఉండాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, ఎలా బూతులు మాట్లాడాలి. మా ఫ్యామిలీ నన్ను నడిపారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నా. ఆయన కూడా నేనైతే నిజంగా షాక్ అయ్యా అన్వేష్ ఇట్లా నాకు డబ్బులు వేసిండంటే. ఎందుకంటే నాకు ఫస్ట్ మొబైల్ డబ్బులు వేసి నాకు మొబైల్ ఇప్పిస్తుంటే నేను ఫస్ట్ చెప్పింది వైజాగ్ సత్యకి. ఫస్ట్ ఫోన్ చేసి ఫస్ట్ కాల్ కూడా నాకే చేశాడు. ఏమనిపించింది అప్పుడు మీకు? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ, ఫస్ట్ నమ్మలేడు, ఏదైనా నాకే ఫస్ట్ చెప్తాడు. నేను కూడా ఏదైనా బాలుకి చెప్తాను. నిజంగా నా అన్వేష్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లికి కూడా బిచ్చమేయడు. అలాంటి వ్యక్తి ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నాడంటే నేనే షాక్ అయ్యాను. మంచిదే, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు, చాలా హ్యాపీ. గతంలో నేను కూడా చేశాను, అలాగే యువ సామ్రాట్ రవి గారు కూడా చేశారు. కాకపోతే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.